మిత్రులందరికీ జై శ్రీరామ్. ఒక చిన్న కథ. అనగనగా ఒక అడవిలోని ఒక సింహం ఉండేదంట. ఆ సింహము తన పిల్లలతో ఎంతో ఆనందంగా తన గుహలో ఉండేది. అనుకోకుండా ఒకరోజు ఒక నక్క వచ్చింది. ఆ నక్క వచ్చి, "ఓ సింహమా, నేను నీకన్నా ఎక్కువ బలవంతురాలిని, నువ్వు నన్నేం చేయలేవు" అని ఎగతాళి చేసిందంట. ఎగతాళి చేయగానే సింహం మొదట్లో పట్టించుకోలేదు. ఎందుకంటే తను అన్నిట్లికన్నా రాజు. తన్నెవరు ఏం చేయలేరు. కానీ పదే పదే తను విసిగించడం వల్ల ఈ నక్క వెంట తన గుహని వదిలి నక్కతోటి పోటీ పడడానికని ఈ పరిగెత్తిందంట. పరిగెత్తగానే కొంత దూరం వెళ్ళాక నక్క తన చేతిలో చిక్కి తను భక్షించింది. అంటే చంపేసింది. తర్వాత సింహం తన జీవితంలో ఓడిపోయిందని తెలుసుకోలేకపోయింది. ఎందువల్ల అంటే ఈ సింహం తాలూకా పిల్లలు గుహలో ఉన్నాయి. ఆ నక్క యొక్క తోటి నక్కలు వచ్చి ఈ సింహం యొక్క పిల్లల్ని తినేస్తాయి. అక్కడ ఆ సింహం గెలిచినా కానీ జీవితంలో ఓడిపోయింది. ఇలాగే ప్రతి మనిషి ఎవరో ఏవో మాటలు అంటూ ఉంటారని, ఎవరో ఏదో అన్నారని, లేదా మనల్ని ఒక మాటలని హింసిస్తారని ఇలా అనుకుంటూ ఉంటారు. ప్రతి మనిషి జీవితం కూడా కొంత మాటల వల్లనే ఆగిపోతూ ఉంటుంది. తను ప్రయత్నిస్తాడు. కానీ వెనకాతల అంటే ఈరోజు ప్రపంచం ఎలా ఉందంటే, ఒక మనిషి ఎదుగుతున్నాడు అంటే తన కాళ్ళు పట్టుకొని లాగేస్తారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాలని కోరుకుంటూ, ప్రతి మిత్రుడు ఈ ఛానల్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ, మిత్రులందరికీ జై శ్రీరామ్.